హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే నేను చల్ల పునుగులు అయితే చేయాలని చేస్తున్నాను. ఇది మజ్జిగ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని అందులో మజ్జిగలో మనకు సరిపడా మైదాపిండి వేసుకోవాలి. మైదాపిండి మజ్జిగ పునుగులు అన్నమాట, సూపర్ టేస్ట్ ఉంటాయి. చూడండి, మనకు చల్లకు అదే మజ్జిగ సరిపోయేంత మైదాపిండి అయితే వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఆ మజ్జిగకు నేను వేసిన పిండికి అయితే బరాబరి అక్కడికక్కడికి సరిపోయింది. పిండి సరిపోయింది, మజ్జిగ కూడా సరిపోయింది, ఎక్కువ తక్కువ ఏం అవ్వలేదు. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కొన్ని ఆనియన్ తీసిన సైడ్ పెట్టుకొని తినడానికి, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా ఇవన్నీ వేసి కలుపుకోవాలి. పునుగుల పిండిలాగా కలుపుకొని చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైంది. ఒక సైడ్ నుండి పిండి తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇట్లా పునుగులు వేసిన తర్వాత ఒకటి ఇట్లా అంటుకుంటుంది అన్నమాట. అలా అంటుకున్నప్పుడు మనం కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత విప్పాలి పునుగులను. చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ చాలాసేపు ఉంచితే మాడిపోతాయి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవడమే. అలాగే ఆ పిండి మొత్తం చేసిన తర్వాత నేను ఏ చట్నీతోటి తింటున్నామో, ఏ చట్నీ చేసినా పిండి మొత్తం లాస్ట్ వరకు చూడండి. అలాగే పిండి మొత్తం అయితే చేయాలి. మొత్తం చేయడం అయితే అయిపోయింది. మా పిల్లలు కూడా వచ్చారు. రేపు టీచర్స్ డే కదా, టీచర్స్ డే కోసం అయితే సెలబ్రేషన్ ఇలా జరుపుకుంటున్నారు అని చెప్తున్నాడు. అయితే నువ్వులు, పల్లీలు, టమాటా, ఎండుమిర్చి పచ్చడి మధ్యాహ్నం నూరిన కదా, దాంతో తింటున్నాము. టేస్ట్ చూశాను ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్ ఉన్నాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా చేసి పెట్టండి పిల్లలకు, మీరు కూడా తినండి. బాయ్ ఫ్రెండ్స్, మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.